ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న యుద్ధం ఏదైనా ఉందంటే అది ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం అని చెప్పుకోవాలి. ఈ యుద్ధం వల్ల మరి ప్రపంచ దేశాల మీద పడుతున్న ఎఫెక్ట్ ఏంటి అనేది మనకి వివరించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో మొదలు ఇప్పుడు అమెరికా కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోయింది. సో మరి ఇప్పుడు పరిస్థితి ఏంటంటారు సార్? మన పరిస్థితి అంటే భారతదేశానికి ఏమి చెడ్డేం జరగట్లేదు. మంచి జరగకపోయినా చెడ్డేం జరగట్లేదు. మన యుద్ధం కాదు. అమెరికా పెద్ద అగ్రరాజ్యం. ఇజ్రాయెల్కి వాళ్ళ అవసరాలు ఉన్నాయి. ఇరాన్ మనతో స్నేహంగా ఉంటుంది, మనతో విరోధంగా కూడా ఉంటుంది. ఇరాన్ మన విరోధి దేశాలతో స్నేహంగా ఉంటుంది, పాకిస్తాన్తో, చైనాతో ఇరుక్కున్నది. అరబ్ దేశాలు కూడా మనకి చక్కగా మనకున్న ప్రాబ్లం ఏంటంటే సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్ ఈ దేశాలన్నిటితో మన వాళ్ళు పనిచేస్తున్నారు. అక్కడ 80 లక్షలు 90 లక్షలు. అదే మనకున్న ఇంట్రెస్ట్. ఆయిల్ చమురు ఏం ఫ్రీగా అమ్మట్లేదు మనకి, పాకిస్తాన్ కమ్యూనిటీ. నేను చెప్పేది ఏంటంటే 1947 నుంచి భారతదేశం ఇరుక్కొని ఉన్నది యుద్ధాలతో, పాకిస్తాన్తో, చైనా. రోజు మనకి రోజు మన ఆదాయంలో 20% వీళ్ళ గురించి ఖర్చు పెడుతుంది. 5 లక్షల మంది సైనికులు ఉన్నారు పాకిస్తాన్ చైనా బోర్డర్ మీద. 5 లక్షలు. అలాగే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, పెంచాలి, అన్నీ చేస్తున్నాం. అలాంటి సమయం యుద్ధం ఇంకా జరుగుతుంది ఇరుగు పొరుగులో. ఆ ఇరుగు పొరుగు మనతో స్నేహంగా లేరు, విరోధంగా కూడా లేరు. ఈ 15-20 రోజుల్లో వాళ్ళందరికీ యుద్ధం అంటే ఏంటి నేర్చుకున్నారు. బిలియన్స్ రోజు ఖర్చు అయిపోతున్నాయి. సో నేను అనుకుంటున్నా మనకి కొద్దిగా నష్టం కనపడుతుంది భారతదేశానికి. చమురు ధరలు ఒక నెల వరకు పైకి వెళ్తాయి, మళ్ళీ తగ్గిపోతాయి, ఒక నెలలో తగ్గిపోతాయి. కానీ మనకి ఎవరైతే విరోధంగా ఉన్నారో వాళ్ళకి ఇది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు సెట్ బ్యాక్, వెనక్కి వెళ్ళిపోతారు, వెనక్కి. సో మనకి పీస్ వస్తుంది, కొన్ని రోజులు శాంతి వస్తుంది. చైనా వచ్చేసి మళ్ళీ అటాక్ చేసే శక్తి లేదు, ఎందుకంటే వాళ్ళు చూసుకున్నారు యుద్ధాలు ఎలా వెళ్తాయో. అందరితో విరోధం పనిగా. పాకిస్తాన్కి వాళ్ళు భిక్షం మీద బ్రతుకుతున్నారు ఇతర దేశాల నుంచి. ఆ భిక్షం అంత ఈజీగా దొరకదు, వాళ్ళు కూడా అప్పుడు ఇన్వాల్వ్ అవ్వరు అంత సులభంగా. సో నేను చెప్పేది దయ, మానవ హక్కులు, లేకపోతే జాలి అనే ఆ మాటలు అందరికంటే నేను బాగా చెప్పగలను. కానీ ఫ్యాక్ట్గా చెప్పాలంటే ఇది భారతదేశానికి నష్టం లేదంట. అంటే లాభం ఉన్నదా అది వేరే విషయం, నష్టం లేదు. సామాజికంగా ఏదో మానసికంగా చెప్పాలంటే అది వేరు. నేను ప్యూర్గా లాభ నష్టాలు అకౌంట్ బుక్ చూసి చెప్తున్నా, నా వ్యూ అది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కాస్త అమెరికా ఏంటి ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేయడం వల్ల మరి ఈ రెండు దేశాలు మరి ఇరాన్ ని తల వంచే అవకాశం ఉందంటారా సార్? తప్పకుండా. వాళ్ళు 15-16 రోజులు అయింది ఇరాన్ ఏదో పోరాడుతుంది, కానీ ఆగలేదు ఇరాన్. రోజు రోజుకి తగ్గిపోతుంది. అమెరికా బలం వేరు. ముందర కొద్దిగా బలంతో దెబ్బలాడినా ఇరాన్ రోజు రోజుకి తగ్గిపోతుంది, రోజు రోజుకి దొరికిపోతుంది, బలంగా కనపడుతుంది. బాగా ఆడుతున్నారు, బాగా దెబ్బలాడుతున్నారు కొంతవరకే. అది రోజు రోజుకి నొక్కేస్తాడు. గ్యాంబల్ చేస్తుంది ఇరాన్. మేమేం తగ్గాం, మాతో రాండి మాట్లాడుకుందామని. ఏ మాత్రమైనా ఈవేళ అమెరికా ఈ పరిస్థితిలో ఇరాన్తో సంబంధం కుదిస్తే ఫ్యూచర్ అమెరికాకు ఉండదు. ఈ అరబ్ దేశాలు అందరూ ఎగిరిపోతారు అక్కడి నుంచి. ఆ రాజులు గిజులు ఎగిరిపోతారు. వాళ్ళని తీసేయాలని ఇరాన్ అంటారు. వీళ్ళు అక్కడ ఉన్న మౌల్వీజు, ముల్లాజు, ఇస్లామిక్ ప్రభుత్వం తేవాలంట. సో ఈ యుద్ధం ఆప్ చేసి పరిస్థితి లేదు. ఈ యుద్ధం ఇప్పుడు ఆగిపోతే చాలా తేడాలు వచ్చేస్తాయి అమెరికాకి, ఇజ్రాయెల్కి, అరబ్ దేశాలకి. ఇరాన్ తట్టుకోలేరు. ఇరాన్కి తెలిసింది ఏంటంటే వాళ్ళు ఓడిపోకుండా బయటికి రావాలి. ఎంత దెబ్బలు తినేసినా బ్రతికుండి బయటికి రావాలి. వస్తే బ్రతికేస్తారు. అందరికి తెలుసు. నేను చెప్పాను, ఇదేం పెద్ద రహస్యం కాదు. అందరూ మాట్లాడుకుంటున్నారు, అందరూ ఇదే అంటున్నారు. కానీ ఎంతవరకు ట్రంప్ తీసుకెళ్తాడంటే ట్రంప్ దగ్గర ఉన్న విషయం ఏంటంటే లెక్కలేదు. అందరూ అతనికి ఏం తెలియదు అనుకుంటారు, కానీ ఆ తక్కువతనంలోనే తెలివితేటలు ఉన్నాయి. అందువల్ల తొందరగా ఆగదు అనుకుంటున్నా నేను.
ఇరాన్ ఓడిపోకుండా బయటికి వీళ్ళు మాత్రం వస్తే వీళ్ళకి ఫ్యూచర్ లేదు. ఇంకా అమెరికాకి ఈ ప్రాంతాల్లో ఫ్యూచర్ లేదు, ఇజ్రాయెల్కి లేదు. ఆ అరబ్ దేశాలందరూ ఎవరి మీద యుద్ధం చేస్తుంది, ఆఖరికి టర్కీ మీద కూడా యుద్ధం చేసింది ఇరాన్. టర్కీ మీద కూడా ఏదో పెద్ద స్నేహాలు ఉన్నాయనుకున్న టర్కీ మీద. సో మనం ఈ యుద్ధం ఎలాగవుతుంది అంటే అమెరికా సాగనిస్తే ఓ 15 రోజులు 25 రోజులు లొంగిపోతుంది ఇరాన్. అంత ఆప్ చేసుకోలేదు. ఇరాన్ కొద్దిగా బలం ఉన్నట్టుగా గంభీరతనంగా మాట్లాడుతుంది అంతే. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మళ్ళీ దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద మళ్ళీ ఇరాన్ దాడులకి పాల్పడింది. సో అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇప్పటికే చూస్తుంటే గతంలో ఒకసారి చేసింది, మళ్ళీ నిన్న చేసింది, ఇంకా ఇది ఇలానే కొనసాగుతూ ఉంటే ఇప్పటి వరకు దుబాయ్ అనే దేశానికి అంటే గల్ఫ్ దేశాలకి కొంత ఓకే అన్నట్టుంది. ఇప్పుడు మరి అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అంటే మన భారతదేశస్తులు ఎవరైతే అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? మరి వాళ్ళు యుద్ధం అవ్వే వరకు అక్కడే ఉండి దాక్కోవాలి, చెల్లాచెదరం అయిపోయి దాక్కోవాలి. ఇక్కడికి వస్తే ఇక్కడ వడ్డించేది ఏం లేదు, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోలేరు. అక్కడ సేఫ్ గా ఉండొచ్చు, సేఫ్ అవ్వాలి. ఆ గవర్నమెంట్ తిండి పెడతారు, వాళ్ళతో ఉండటం బెటర్. ఇక్కడ ఏదో పరిగెత్తుకుని వచ్చేసి 90 లక్షల మంది వస్తే మళ్ళీ 90 లక్షల మంది తిరిగి వెళ్ళరు. యుద్ధం వారం రోజుల 15 రోజుల్లో అయిపోతుంది. తర్వాత వీళ్ళ దగ్గర డబ్బు, మన భారతదేశం సంవత్సరం ఆదాయం $4 ట్రిలియన్ అంటారు, అంటే $4 బిలియన్. వాళ్ళ బ్యాంకుల్లో ఉన్నది ఒక్కో దేశానికి $4 ట్రిలియన్. సౌదీ అరేబియాకి అంతులేని డబ్బు ఉన్నది బ్యాంక్స్, కువైట్, బహ్రెయిన్కి, దుబాయ్కి. వాళ్ళు రిపేర్ చేసుకుంటారు, ఆర్థిక వ్యవస్థ రిపేర్ చేసుకుంటారు, ఖర్చు పెడతారు. వాళ్ళకి అంత నొప్పి లేదు, డబ్బు దాచుకున్నారు. ఆయిల్ డబ్బు ఈ 40-50 సంవత్సరాల్లో విపరీతంగా వచ్చింది. ఖర్చు పెట్టేశారు, ఆయుధాల మీద పిచ్చి పిచ్చి ఖర్చు కూడా చేశారు. కానీ డబ్బు విశేషంగా ఉన్నది వాళ్ళకి. అయితే దివాలా ఎత్తేసి యుద్ధం అయిపోయాక వెళ్ళేది లేదు. అది ఖర్చు పెడతారు, చక్కగా వాడుకోవచ్చు, చక్కగా ముందరికి వెళ్తాం. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇరాన్ ఏదైతే డ్రోన్ కేంద్రాలు, తయారీ కేంద్రాలు ఉన్నాయో, అలానే చూసుకున్నట్టయితే మిసైల్ తయారీ కేంద్రాలు ఉన్నాయో వాటి మీద ఇజ్రాయెల్ దాడి చేసింది అని చెప్పేసి ఇజ్రాయెల్ అయితే చెప్తుంది సార్. మరి నిజంగా అది జరిగిందంటారా? అసలు ఏంటి అంటారు సార్? అంత ఈజీగా కొడతాం కష్టం. ఇరాన్ గత 47 సంవత్సరాలు యుద్ధానికే తయారవ్వండి, యుద్ధానికే డబ్బు ఖర్చు పెట్టింది. చమురు డబ్బు సగం దీనికే ఖర్చు పెడతా వస్తారు. ఎక్కడ దాశారు, ఏ కొండల్లో దాశారు, అంత ఈజీగా దొరకరు. అక్కడ ఇజ్రాయెల్ అంత ఇంటెలిజెంట్ గా పర్సూ చేయలేదు. ఎక్కడున్నారు అయతుల్లా ఖమేనీ అన్ని తెలుసుకున్నారు, చంపేశారు, అది వేరే విషయం. కానీ ఇవన్నీ ఎక్కడ దాశారు, ఏ కొండల్లో దాశారు, ఏ గృహాల్లో దాశారు ఇంకా పట్టలేదు. కానీ సమయంతో పడతారు. పట్టి అన్ని ఏం డిస్ట్రాయ్ చేయలేదు, కొంతవరకు చేశారు. ఇంకా చేయాలి, ఇంకా చేస్తే కానీ లొంగ. ఈ యుద్ధం సాగితే ఇరాన్ లొంగుతారు. ఇవాళ రేపు ఆఫ్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఉండరు. ఇంకా ఇజ్రాయెల్ పని అయిపోయింది. కానీ నేను అనుకుంటున్నా సాగుతుంది. అదే సార్, అంటే ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇరాన్ ఒకవేళ యుద్ధంలో ఓడిపోతాను అని ఒకవేళ భావిస్తే ఎట్లాంటి దాడులకి పాల్పడే అవకాశం ఉంది సార్? అంటే ఇప్పుడు చాలా వరకు కంటిన్యూస్ గా చేస్తూనే ఉంది. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏదైతే కొంత వెనుకబడి ఓడిపోతామంటే 3 ఉన్నాయి. ఓడిపోయామంటే వాళ్ళు అక్కడ ఉన్న అణు ఆయుధాలు, ఆ లెబొరేటరీస్ అన్ని ఓపెన్ చేసి ఇచ్చేయాలి. 2 ఇంకా అణు ఎనర్జీ మీద దాని మీద వెళ్ళమని చెప్పాలి. 3 ప్రభుత్వం మారదు. అది అన్ని ఒప్పుకుంటారు ఇరాన్. ఎందుకంటే ప్రభుత్వం మారకుండా ఉంటే మళ్ళీ 10 సంవత్సరాలు తయారు చేసుకోవచ్చు. అది ఇజ్రాయెల్ ఏముంటుందంటే ఆ ప్రభుత్వమే ఉండటానికి వీల్లేదు, ఆ ప్రభుత్వం తీసేయాలి. ఇస్లామిక్ ప్రభుత్వం ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఆయిల్ డబ్బుతో మళ్ళీ రీకుపోతారు. సంవత్సరానికి $150 బిలియన్ వస్తుంది ఆయిల్ డబ్బు వాళ్ళకి, ఇరాన్కి. మళ్ళీ అన్ని కొనుక్కోవచ్చు, మామూలే. మనుషులు చచ్చిపోయారు కానీ మామూలే. డబ్బు ఉంటే అన్ని చేసుకోవచ్చు అని ఉన్నది కదా. మనుషులు రారు, డబ్బుతో అన్ని వస్తాయని కొనుక్కొచ్చుకుంటారు. ఇజ్రాయెల్కి తెలుసు, అమెరికాకి అంత పట్టుదల లేకపోయినా ఇజ్రాయెల్కి తెలుసు, అరబ్ దేశాలకు, సౌదీ అరేబియాకి, కువైట్కి, ఖతార్కి, బహ్రెయిన్కి, యుఏఈకి, జోర్డన్కి తెలిసి ఏమొచ్చింది నిన్న పెద్ద స్టోరీ. అమెరికన్ మీడియా, యూరోపియన్ మీడియాలో వచ్చిన పెద్ద స్టోరీ ఏంటంటే, న్యూయార్క్ టైమ్స్ అనే పేపరు సాధారణంగా అబద్ధాలు రాయదు, భారతదేశం మీద అబద్ధాలు రాస్తూ ఉంటుంది. అది
ఈ యుద్ధం అంతా ప్రోత్సహించింది అమెరికాతో సౌదీ అరేబియా, ఖతార్. ఏవైనా సరే ఇరాన్ ఓకే. తీసేయాలి, ఓడిస్తారు. వాళ్ళే ప్రోత్సహించారు. వాళ్ళ గురించి యుద్ధంలో దిగింది అమెరికా. ఇరాన్ తీసేపోతే మమ్మల్ని ఉండనివ్వరు, మా ఎగ్జిస్టెన్స్ ఉండదు అని వాళ్ళు చెప్పటం మేము కన్ఫర్మ్ చేసామని వీళ్ళు రాశారు. సో దాన్ని బట్టి ఆలోచించుకోండి, వెనకాల ఎవరున్నారు, ఎందుకున్నారు. ఇరాన్ బ్రతికితే వీళ్ళని తీసేస్తా. ఎందుకంటే ఇరాన్ యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నది, ఆ యుద్ధం చేయడానికి రెడీగా లేరు. అమెరికా వచ్చి రక్షించింది. ఎల్లకాలం అమెరికా రక్షిస్తాదా? ఎలాంటి తగులు వచ్చినాయి ఇవన్నీ బయటకు వస్తాయి కదా. వాళ్ళు కూడా యుద్ధం ఎందుకు స్టార్ట్ చేయలేదు? సౌదీ అరేబియా దగ్గర మనలాంటి ప్లేన్లు ఉన్నాయి, వందల ప్లేన్లు ఉన్నాయి. ఎవరి మీద వాడటానికని కొన్నారు? ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి. యుద్ధం అవ్వాక బయటకు వస్తాయి, అవుట్ ఆఫ్ సీస్ బయటకు వస్తాయి. సో మనం చూసేది ఈవేళ యుద్ధం 1% అమెరికా పక్కన, ఇజ్రాయెల్ పక్కన అడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ మెయింటైన్ చేసుకుంటారంటే స్టామినా ఉండాలి. స్టామినా అంటే ఆ బలం. ఇంకో 30 రోజులు కాదు, 60 రోజులు కూడా చేస్తాము ఉంటే వాళ్ళు సాగుతారు, లేకపోతే ఓడిపోతారు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే భారతదేశంలో ఉన్న ముస్లిం వర్గం ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే ఇరాన్ కి సంఘీభావం తెలుపుతుంది సార్. దీన్ని ఎలా చూడాలంటారు సార్? మరి అది సీరియస్ గా తీసుకోక్కర్లేదు. ఎందుకంటే అది వాళ్ళు అంటున్నారు, కానీ ఒక పక్కన సౌదీ అరేబియా కాదంటారా? ఊరుకనే కొంతమంది అంటున్నారు. అది షియా సున్నీ వ్యవహారం. షియాస్ కొంతమంది అంటున్నారు అంతేకాని సున్నీస్ ఎక్కడన్నారు? అసౌద్దీన్ ఓవైసీ అన్నాడా? ఎవరన్నారు? ఎవరు అనలేదే. అది మీరు అనుకుంటున్నారు. ఇప్పుడైతే అది ఎంత మీకెందుకు? 56 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. 56 ఇస్లామిక్ దేశాల్లో 44 సంతార్పణ పలికింది. 10 దేశాలు సంతార్పణ పలికింది. ఇరాన్ అయతుల్లా ఖమేనాయి చచ్చిపోయినది 10 దేశాలు. 46 దేశాలు సైలెంట్ గా ఉన్నాయి. మరి ముస్లిం దేశాలే కదా. పాకిస్తాన్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, ఖతార్, మాలి, మొరాకో, ఈజిప్ట్, లిబియా, టునీషియా. ఆఫ్రికాలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఇండోనేషియా, మలేషియా, బ్రూనై. ఎందుకు మాట్లాడలేదు ఎవరు? సో ఎక్కడున్నారు ముస్లిం? కొట్టేయాలని, ఇరాన్ కొట్టేయాలని, చవకగా కొట్టేయాలని చూస్తున్నారు. చవకగా వెళ్ళలేదు అంతే. మన భారతదేశం వెళ్ళిపోయి ఇరాన్ పక్కన వెళ్తే మన వాళ్ళు ఏమవుతారో 90 లక్షల మంది ఆ బిల్డింగ్లు పట్టుకుని తిరిగి రావాలి ఇక్కడికి అంతే. సో ఇలాంటి సలహాలు దొంగలు ఇస్తారు, దేశ ద్రోహులు ఇస్తారు. మనం క్వైట్ గా, న్యూట్రల్ గా తలంచుకుని వెళ్ళిపోవటం. ఇటు అటు తీసుకునే వ్యవహారం మనకి లేదు, మనకు అవసరం లేదు. వాళ్ళు ఎవరు పట్టించుకోరు కూడా. పెద్దరికం చేయాలంటే నువ్వు పెద్ద మనిషిగా వాళ్ళు గమనించాలి. పెద్ద మనిషిగా ఉన్నాను అని నువ్వు చెప్పుకుంటే రాదు. పిలిచారా ఎవరైనా భారతదేశాన్ని? ఎవరు పిలవలేదు. నీకెందుకు? నా ప్రశ్న ఇలాంటి వాటికి అంతా నీకెందుకు? కూర్చో, చూసుకో, విట్నెస్ చేయి, ఏమన్నా అడిగితే జవాబు చెప్పు, అంతే. ఓకే. ఇంకొకటి ప్రశ్న ఉంది సార్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ ఏదైతే యుద్ధంలో మన భారతదేశం తీసుకున్న నిర్ణయం ఎట్లా అంటే ఇరాన్ ఏ విధంగా భావిస్తుంది అనుకోవాలి సార్? అంటే ఇక్కడ మనము ఇజ్రాయెల్ కి, ఇరాన్ కి ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ లాగా ఉంటుంది మన భారతదేశం అనేది కూడా ఒక క్వశ్చన్. చాలా మంది ఏంటంటే ఇరాన్ కి ఏం లేదు, ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుంది భారతదేశం అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు సార్. మరి దీన్ని మనం ఎట్లా చూడాలంటారు సార్? అదేం లేదు. ఇజ్రాయెల్ తో స్నేహం ఏంటంటే అమెరికాతో స్నేహం కోసం. మనం ఎవరితో లేవు. మనకి 145 కోట్ల జనాభా ఉన్నారు. ఎవరితో లేవని అందరికి తెలుసు. మన కడుపు మనం ఫిల్అప్ చేసుకోవాలి అని అందరికి చెప్తాం, అందరికి తెలుసు. మనం దీంట్లో మనకు వచ్చేది లేదు, పోయేది లేదు అని అందరికీ తెలుసు. సో ఎవరు ఏమనుకోరు. మనం ఇటు అటు కౌరులు చెప్పలేదు, క్వైట్ గా ఉంది. యుక్రెయిన్ తరఫున మాట్లాడలేదు, అది మన న్యూట్రల్ స్టాన్స్. ఇజ్రాయెల్కి వెళ్ళామంటే ఇజ్రాయెల్తో మనకు సంబంధం ఉన్నది, అమెరికాతో వ్యవహారం ఉన్నది. పాకిస్తాన్, చైనా మనల్ని ఏడిపిస్తున్నారు, మీరు అడ్డం వస్తున్నారా అది మన గవర్నమెంట్ చెప్తాది. అమెరికాతో మేము విరోధం చేసుకోలేము, మా వాళ్ళు ఉన్నారు, 50 లక్షల మంది పనిచేస్తున్నారు అక్కడ చెప్తుందా. ఇలాగే సో మనకి ఏంటంటే ఇది పెద్ద సమస్య కాదు. మనం ఓపెన్ గా చెప్పు. మేము ఎవరితో లేవు, ఎవరితో ఉండే శక్తి మాకు లేదు.
సార్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఏదైతే ఉందో అది ప్రపంచ దేశాలకి ఒక ప్రాణదాత లాంటిది. మరి దాన్ని మూసివేస్తే మరి ఇప్పుడు పరిస్థితి ఏంటంటారు సార్? ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక కింద గ్యాస్ ఈ చమురు సమస్య అయితే మనం చూస్తున్నాం, దేశవ్యాప్తంగా చూస్తున్నాం. మరి ఇంకా ముందు ముందు ఇది ఇట్లనే కొనసాగుతూ మరి పరిస్థితి ఏంటంటారు సార్? యుద్ధం ఉన్న రోజులు అది మూసేస్తారు, కానీ 20% ఆయిల్ వీలు అక్కడి నుంచి వెళ్తుందని అందరూ విన్నారు. కానీ ప్రపంచంలో ఇవాళ షార్టేజ్ లేదు, ఎక్కడ షార్టేజ్ లేదు. ఒక నెలల్లో కొత్త చమురు వచ్చేస్తుంది, కొత్త ఫీల్డ్ నుంచి వచ్చేస్తుంది. 1 నెల పడుతుంది, 2 నెలలకి కొత్త చమురు అన్ని ఏరియాస్ నుంచి భారతదేశానికి వస్తుంది. 2 నెలల టైం ఆలస్యం. ఈ 60 రోజులు 45 రోజుల్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. ప్రపంచంలో షార్టేజ్ లేదు. వెల్స్ ఉన్నాయి, ఆయిల్ వెల్స్ అంటారు, నూతులు అని మూసేశారు. ఎవరు అమలాకి ఇప్పుడన్నీ ఓపెన్ చేస్తారు, కానీ అవన్నీ కమిషన్ చేయడానికి 30 రోజులు పడతారు. కొత్త వాళ్ళు కూడా ఎక్కడి నుంచో పంపాలి, అది ఎత్తుక్కొని తీసుకొచ్చేటప్పటికి 60 రోజులు పడతారు. ఒక 60 రోజులు మూసేసినా లెక్కలేదు, అడ్జస్ట్ అయిపోతాం. ప్రపంచంలో షార్టేజ్ లేదు చమురుకి, గ్యాస్ కి, అది పరిస్థితి. ఓకే సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.